सलाम लाल सलाम, सुखदेव का लाल सलाम लाल सलाम लाल सलाम, भगत सिंह का लाल सलाम लाल सलाम लाल सलाम, भगत सिंह గుండెల్లో పొడిచినవాడా కన్న బలం గుండె బలం చూపినవాడా తెల్ల దొరల గుండెల్లో పొడిచినవాడా భరత జాతి మనసుల్లో నిలిచినవాడా భరత జాతి మనసుల్లో నిలిచినవాడా ఉరి కొయ్యను ముద్దాడుతూ నినదించినవాడా ఇంకిలాబ్ జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ అమర్ హై భగత్ సింగ్ అమర్ హై భయమెరుగని భారతీయుడా భరతమాత వీరపుత్రుడా భయమెరుగని భారతీయుడా జగమెరిగిన వీరయోధుడా కర్తార్ సింగ్ సారసుడై నిలిచినవాడా ఇంకిలాబ్ జిందాబాద్ అమర్ హై ఈ రోజుకు 94 సంవత్సరాలు కావస్తుంది. తాను దేశ స్వాతంత్రం కోసము ఎన్నో అందరికీ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అట్లాగే సిపిఎం తరఫున అభినందనలు తెలియజేస్తూ భగత్ సింగ్కు పూలమాలను ఆవిష్కరించడానికి అందరం కూడా సన్నద్ధం కావాలని కోరుకుంటూ కామ్రేడ్ భగత్ సింగ్కు పూలమాల వేసిందిగా ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ అయినటువంటి కామ్రేడ్ శిల్పలింగన్న గారిని जोहार कॉमरेड भगत सिंह को अमर है कॉमरेड भगत सिंह अमर है अमर है अमर है कॉमरेड भगत सिंह अमर है अमर है, ఇంకిలాబ్ जिंदाबाद ఇంకిలాబ్ जिंदाबाद విప్లవం वर्धिल्लाही सिंह अमर रहे, भगत सिंह अमर रहे, भगत सिंह अमर रहे, जोहार कॉमरेड भगत सिंह जोहार है, जोहार कॉमरेड भगत सिंह को जोहार जोहार, अमर है कॉमरेड भगत सिंह जोहार जोहार, लाल सलाम भगत सिंह को लाल सलाम, लाल सलाम भगत सिंह को लाल सलाम, जोहार कॉमरेड भगत सिंह को जोहार जोहार, अमर है कॉमरेड भगत सिंह విప్లవం वर्धिल्लाही, విప్లవం वर्धिल्लाही ఇంకిలాబ్ जिंदाबाद ఇంకిలాబ్ जिंदाबाद భగత్ సింగ్ अमर रहे, భగత్ సింగ్ जोहार कॉमरेड भगत सिंह को अमर है कॉमरेड भगत सिंह जोहार कॉमरेड भगत सिंह को अमर है कॉमरेड भगत सिंह अमर है अमर है, ఇంకిలాబ్ जिंदाबाद, విప్లవం वर्धिल्लाही, భగత్ సింగ్ अमर है, అమర్ హై అమర్ హై भगत सिंह अमर है, भगत सिंह अमर है भगत सिंह अमर है भगत सिंह अमर है भगत सिंह अमर है जोहार कॉमरेड भगत सिंह को अमर है कॉमरेड भगत सिंह अमर है, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, कॉमरेड भगत सिंह को जोहार जोहार, जोहार कॉमरेड भगत सिंह को जोहार जोहार, राजगुरु को लाल सलाम लाल सलाम लाल सलाम, सुखदेव का लाल सलाम ఆయన మేనల్లుడు అయినటువంటి కామ్రేడ్ కిషోర్ గారిని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసిందిగా కోరుతా ఉన్నాం ప్రజా కళలు భగత్ సింగ్ को ప్రజా కళలు ప్రజా కళలు जोहार कॉमरेड भगत सिंह को जोहार कॉमरेड भगत सिंह को अमर है कॉमरेड भगत सिंह अमर है कॉमरेड भगत सिंह భారతదేశం ముద్దుబిడ్డ భగత్ సింగ్ గారికి ఎనలేని మన సేవలు చేయడం జరిగింది. ఈ దేశ శాశ్వత సమరయుద్ధంలో ఆయన మొదటివాడు. తన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆంగ్లేయులతో నిరంతరం పోరాటం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే మొట్టమొదటి వ్యక్తి ఈయననే. ఈయన ఆదర్శం తీసుకున్నాకనే మిగతా వాళ్ళందరూ ఆదర్శ పురుషులు అవుతారు. కాబట్టి భగత్ సింగ్ను మనం మర్చిపోవద్దు. ఎక్కడ ఏం చేసినా ఆ స్పిరిట్ రావాలా. భగత్ సింగ్లో ఉన్నటువంటి ధైర్యం సహనం ఉన్నప్పుడే ఈ సమాజంలో తలెత్తుకు బతకగలుగుతామని కోరుతూ జై భీమ్ జై భారత్. अमर है, भगत सिंह अमर है, भगत सिंह अमर है, भगत जोहार जोहार, अमर है कॉमरेड भगत सिंह अमर है, राजगुरु को लाल सलाम भगत सिंह को लाल सलाम लाल सलाम, इंकलाब
జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్ సాధిస్తాం భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు ఆశయాలను సాధిస్తాం భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు ఆశయాలను जिसका गुलामी नाम है, जिसका गुलामी नाम है, उसका जीना भी क्या जीना। जिसका देश गुलामी है, जिसका देश गुलामी है, सीने में जो दिल दा यारो, सीने में जो दिल दा यारो, आज बना भी शोला, आज बना भी शोला, अरे आज बना भी शोला। रंग दे मुझे रंग दे बसंती चोला, मेरा 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 रंग दे, मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, 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 मेरा रंग दे बसंती चोला। 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అట్లాగే సిపిఎం ఆధ్వర్యంలో రెండు కమిటీల ఆధ్వర్యంలో కామ్రేడ్ భగత్ సింగ్కు నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ భగత్ సింగ్ చిరు ప్రాయంలోనే 23 సంవత్సరాల్లోనే దేశం కోసం తన చిరు ప్రాణాన్ని అర్పించినటువంటి మహనీయుడు. బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేసి జాతి సంపద అంతా కూడా ప్రజలందరికీ అందినప్పుడే నిజమైన స్వాతంత్రం అని నమ్మినటువంటి మహావీరుడు. ఆ రోజు భగత్ సింగ్ తన ఉద్దేశాన్ని తెలపడం కోసము పార్లమెంటులో బాంబు వేసి దేశం కోసం పోరాడినటువంటి మహాయోధుడు. ఈరోజు ఆ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహావీరుడిని తలుచుకోవడం చాలా గొప్ప విషయం. కానీ ఈరోజు ఉన్నటువంటి పాలకవర్గ ప్రభుత్వాలు దేశ సంపదను దోస్తూ ప్రజల నడ్డి వీరుస్తూ అనేకమైనటువంటి చట్టాలను నల్ల చట్టాలను తెస్తూ ప్రజలని కాకవికలం చేస్తూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా పోరాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఎం జిల్లా నాయకులు అన్నటువంటి కామ్రేడ్ పెద్ది వెంకటరామలన్నన్ గారిని కూడా ముందుగా షహీద్ భగత్ సింగ్కి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. జోహార్లు అర్పించడంతో సరిపోదు, ఆయన చరిత్రని మతోన్మాదులు వక్రీకరిస్తూ ఇవాళ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. భగత్ సింగ్ చనిపోకంటే ముందు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 22 సంవత్సరాల వయసులోనే గడగడలాడించినటువంటి గొప్ప వీరుడు భగత్ సింగ్. లాలా లజపత్ రాయ్ని చంపిన దానికి నిరసనగా కామ్రేడ్ చెప్పినట్టుగా అసెంబ్లీలో
బాంబు వేయడం జరిగింది. ఆ తర్వాత అనేక పోరాటాలు చేశారు. ఆ తర్వాత ఆయనకు ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా చివరి కోరిక ఏంటి అని అడిగితే మేము సుఖ్దేవ్ రాజ్గురు భగత్ సింగ్లో ఆలింగనం చేసుకోవాలని చెప్పి కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి, దేశం కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, ఉరి కంబాన్ని కూడా చిరునవ్వుతో ముద్దాడినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు అట్లాంటి చరిత్ర కలిగినటువంటి వాళ్లకు సరైన గౌరవం ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు. దాన్ని మతోన్మాద దృష్టితో చూస్తూ ఉన్నారు. ఏనాడైనా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ చరిత్రల్ని, దుర్మార్గుల చరిత్రల్ని, బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా పనిచేసి ప్రజల్ని బ్రిటిష్ వాళ్ళ సైనికులుగా మార్చినటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు వాళ్ళ పాఠ్యాంశాలలో వాళ్ళ చరిత్రను పెడతా ఉన్నారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మరుగులు పెట్టేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. వీళ్ళ కుట్రలకు తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ప్రజల ముందు ఉన్నది. దానికి సిపిఎం పార్టీ, న్యూ డెమోక్రసీ, వామపక్షాల సమన్వయంతో మేము దీన్ని అన్నింటి కూడా ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు సరి అయిన నివాళులు అర్పించినట్టు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముద్దుబిడ్డ, గర్వించదగ్గ ముద్దుబిడ్డ అయిన భగత్ సింగ్ గారిని మన యువకులంతా అందరూ మన యువకులు, ఎందుకంటే ఆయన తన యుక్త వయస్సులోనే భారతమాత సంఖ్యల విముక్తి కోసము పార్లమెంట్లో బాంబునేసి అక్కడే మొనగాళ్ళ నిలబడి ఎటు పారిపోకుండా బాంబు వేసి అక్కడే మొనగాళ్ళ నిలబడి నేనే బాంబు వేసింది నేనే అని చెప్పి నినాదంతో అక్కడ నిలబడి అందరినీ బ్రిటిష్ వారిని అప్పుడు గజ వెంకించిన ఘనత ఉంది. కాబట్టి మనం అతని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. అలాగే తన తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే, అమ్మ మీరు బాధపడకండి, నేను భారతమాత కోసము బలిదానం అవుతున్నాను, నేను బలిదానమై స్వాతంత్రం కోసము మొట్టమొదటి బలిదానంగా ఉన్నాను అని తప్ప నేను ఉరి పడుతున్నందుకు బాధపడకండి అని చెప్పేసి గర్వంగా చెప్పిన మన భగత్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తాం. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. భగత్ సింగ్కి దండలు వేసి నివాళులు అర్పించడం కాదు, ఆయన ఆశయం కోసము అందరం కూడా కలిసికట్టుగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మతోన్మాద దాడులతో చరిత్రకారులను అందరినీ కూడా మూలకు నెట్టేసి వాళ్ళది ఏదైతే బీజేపీ మతోన్మాదం ఉందో అందరి తలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మహానీయులను అందరినీ కూడా పక్కకు నెట్టివేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో పిల్లలకు ఇలాంటి నాయకుల చరిత్రలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఏం కోరుకుంటున్నాము అని అంటే, భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సెలవు దినము ఏదైతే పాఠశాలలు ఉన్నాయో సెలవు దినంగా ప్రకటించాలని మేము డిమాండ్ పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశపు చరిత్రలో తన 23 సంవత్సరాల వయసులోనే తన కుటుంబం కోసం ఆలోచించకుండా దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా చరిత్రలో నిలబడినటువంటి వాళ్ళ వర్ధంతి సందర్భంగా సెలవు దినాన్ని ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నేడు ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ భగత్ సింగ్ అని ఈ మేడే రోజుని జరిపే వాళ్ళు ఒక కమ్యూనిస్టులేదేనా? ఇది అందరికీ కాదా? అందరూ సహకరించాలి. దేశం ఏ వైపులో పోతుంది? ఈరోజు మతోన్మాద శక్తులు వాళ్లకు అనుకూలంగా యువతని నాశనం పట్టిస్తున్నారు, కష్టపట్టిస్తున్నారు. యువత మేలుకోవాలి. ఇప్పుడు మాకు వయసు 60 దాటుతున్నారు. ఇక్కడ దాకా మేము వచ్చాం. ఇక్కడ నుంచి యువత ముందుకు రావాలి, యువత మేలుకోవాలి. అసలు దేశం ఏమవుతుంది, దేశం ఎవరు ఏం చేస్తున్నారు, మరి దీనికి ఏం చేస్తే మనకు బాగుంటుంది అనే ఆలోచనలకు యువత వచ్చినప్పుడు ఇంకా కొంచెం బలమైన శక్తి వస్తుందని చెప్పేసి ఈరోజు మేము పోరాటం అనేది జరుగుతుంది. యువత ఏ లెక్కన లేకుండా ఈ రోజుల్లో దుర్వ్యసనాలకు బానిసలైపోయి ఎటో ఏ వైపున పోతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. దయచేసి యువతలు మేలుకోవాలి, యువతలు ముందుకు రావాలి. దేశం గురించి ప్రత్యామ్నాయంగా ఈరోజు
రాష్ట్రం నుంచి పట్టుకుంటే ఇలా కేంద్రం వరకు కాకుంటే ఇంటర్నేషనల్ వరకు కూడా ప్రత్యామ్నాయము కమ్యూనిస్టులు గలం లేకపోతే దేశమే సున్నా. అడిగేవాళ్ళు లేడు. దాసిందే దోషింది అడిగేవాళ్ళు ఉన్నారని చెప్పేసి మనకి ఇచ్చిన బ్లాకు ఏవైతే మనకు చట్టాలు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మనము ఆ రోజు 716 మంది రైతులు బలిదానం అయిపోయినా కానీ దాని గురించి ఏమాత్రం ఊసలేదు. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి మీరు అనుకున్న నల్ల చట్టాలకు మీకు మేము మాటిస్తున్నానని చెప్పేసి రాతపూర్వకంగా ఆ రోజు ప్రధానమంత్రి రాసివ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోగలిగి మళ్ళీ ఊగిసలాట ఆడుతున్నాడు. ఇది ఇక్కడ ఈ చర్య కరెక్ట్ కాదు. నీ హోదాకి నువ్వు ఏ మాట అయితే నువ్వు ఇచ్చినావో ఆ మాట నిలబెట్టుకోవడమే కరెక్ట్ అవుతుంది. ఇదంతా జనం చూస్తున్నారు. ఎప్పటిదాకా ఆలోచిస్తారు, ఎందరిని ఆలోచిస్తారు చూడు. అంతవరకు కూడా మీరు దాన్ని మాట ఎప్పుడైతే ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటే నువ్వు చాలా మంచివాడు అవుతావు అని చెప్పేసి ఈరోజు మా యొక్క మన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా వివిధ మన నాయకులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ